తిరుపతిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గాజుల మన్యం ఎస్టేట్లోని క్రోమా మెడికల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా 5గురికి గాయాలయ్యాయి. లంచ్ అవర్లో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని ఉద్యోగులు అంటున్నారు. మొన్న హైదరాబాద్, నేడు తిరుపతి ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేలడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రోమో మెడికేర్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఈ రియాక్టర్ పేలింది. అది లంచ్ అవర్ కావడం వలన ఎక్కువ మంది లేరు. ఒక ఇద్దరికి సీరియస్లీ ఇంజ్యూర్డ్, వాళ్ళని హాస్పిటల్కి ట్రీట్మెంట్ నిమిత్తం పంపించారు. ప్రస్తుతం ఫైర్ అంతా కూడా కంట్రోల్లో ఉంది. ఫైర్ డిపార్ట్మెంటు, పక్కన ఉన్న మల్లాడి డ్రగ్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చి హెల్ప్ చేశారు. ఇన్ టైంలో ఫైర్ని కంట్రోల్ చేయగలిగారు. రాజమండ్రి ఎస్టేట్లోని క్రోమో మెడికేర్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఈ రియాక్టర్ పేలింది. అది లంచ్ అవర్